మీరంతా ఇప్పుడిప్పుడే చిన్నపిల్లల దశ నుంచి పెద్దవాళ్ళుగా మారుతున్నారు కదా! ఈ ఎదుగుదల అనేది ఒక అందమైన ప్రయాణం లాంటిది. ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు దారిలో ఎన్ని మలుపులు, ఎత్తుపల్లాలుంటాయో ఈ ప్రయాణంలో కూడా అలాగే ఎన్నో కొత్త అనుభవాలు, సవాళ్లు ఎదురవుతాయి. ఈ దశలో మన శరీరం, మనస్సు, భావోద్వేగాలు చాలా వేగంగా మారుతుంటాయి. మరి ఈ మార్పుల వేగాన్ని అందుకోవడానికి మనం ఎలా సిద్ధపడాలి? ఒక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు బ్యాగ్‌లో వస్తువులను ఎలాగైతే జాగ్రత్తగా సర్దుకుంటామో, అలాగే ఈ కౌమార దశ అనే ప్రయాణాన్ని సంతోషంగా దాటడానికి కొన్ని మంచి అలవాట్లను మనం నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఆ ముఖ్యమైన అలవాట్లేంటో చూద్దాం. మన బ్యాగ్‌లో పెట్టుకోవాల్సినటువంటి మొదటి ముఖ్యమైన అలవాటు సరైన పోషణ, న్యూట్రిషన్. కౌమార దశలో మన శరీరం చాలా వేగంగా పెరుగుతుంది. ఒక నెలలో పొడవు పెరిగితే మరుసటి నెలకే మన బూట్లు సరిపోవు. ఇంత వేగంగా జరిగే పెరుగుదలకి తగినటువంటి ఇంధనం కావాలి కదా! ఆ సరైన ఇంధనమే సంతులిత ఆహారం. సంతులిత ఆహారం అంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ కూడా సరైన పాలలో ఉండేటువంటి ఆహారం. ఇవి మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయంటే అన్నం, రోటీ, బ్రెడ్ లేదా నూడిల్స్ రూపంలో ఉండే పిండి పదార్థాలు మనకు రోజంతా కావలసినటువంటి శక్తిని ఇస్తాయి. ఇక మాంసకృత్తులు అంటే పాలు, గుడ్లు, పప్పు, పన్నీర్ లేదా మాంసం లాంటివి మన ఎముకలను, కండరాలను బలంగా మారుస్తాయి. మరి వీటితో పాటు ఆరోగ్యకరమైన క్రొవ్వులు కూడా ఎంతో అవసరం కదా! నట్స్, నూనెలు, నెయ్యి లాంటి వాటిలో ఈ కొవ్వులు ఉంటాయి. ఇవి మనకు అదనపు శక్తినివ్వడమే కాకుండా శరీరానికి తగిలే చిన్న చిన్న గాయాలను మాన్పడానికి, కొన్ని విటమిన్లను శరీరం గ్రహించడానికి ఎంతో సహాయపడతాయి. వీటన్నింటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు మనకందాలంటే తాజా పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తినాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కౌమార దశలో ఉన్నవారంతా, మరీ ముఖ్యంగా అమ్మాయిలు, ఐరన్, విటమిన్ బి12 ఉన్నటువంటి ఆహారం తప్పకుండా తీసుకోవాలి. లేకపోతే రక్తహీనత బారిన పడే అవకాశం ఉంది. అందుకే పాలకూర, దానిమ్మ, మాంసం లాంటి ఐరన్ పుష్కలంగా దొరికే ఆహారం, అలాగే విటమిన్ బి12 ఉండే చేపలు, పాల ఉత్పత్తులు తరచుగా తీసుకుంటూ ఉండాలి. సరే, సరైన ఆహారం తీసుకున్నాం. మరి మన బ్యాగ్‌లో ఉండాల్సినటువంటి రెండవ అలవాటేంటి? అదే పరిశుభ్రత. ఇది మనకెందుకంత ముఖ్యమంటారా? ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ వయసులో మన శరీరంలో చాలా వేగంగా మార్పులొస్తాయి. అందులో ఒకటి మన చర్మంలోని స్వేద గ్రంథులు చాలా చురుకుగా పనిచేయడం మొదలుపెట్టడం. దీనివల్ల కొంచెం ఎక్కువగా చెమట పట్టి శరీర దుర్వాసన వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చంకలు, జననాంగాల దగ్గర చెమట ఎక్కువగా చేరుతుంది. అక్కడ బ్యాక్టీరియా పెరగడానికి అది చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. అందుకే ఆ ప్రాంతాలను ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజు శుభ్రంగా స్నానం చేయడం, భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం లాంటివి అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుండి మనం సులువుగా బయటపడొచ్చు. అలాగే ఈ దశలో అమ్మాయిలు ఋతుక్రమ పరిశుభ్రత పాటించడం వ్యక్తిగత ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనికోసం శానిటరీ నాప్కిన్స్ లేదా ఉతికి శుభ్రం చేసుకునే గుడ్డ ప్యాడ్లు వాడవచ్చు. శానిటరీ నాప్కిన్స్ అయితే ప్రతి 4 నుండి 6 గంటలకొకసారి ఖచ్చితంగా మార్చుకోవాలి. మరి వాడిన వాటిని ఎలా పారేయాలో తెలుసా? వాటిని కాగితంలో చుట్టి మాత్రమే చెత్తబుట్టలో వేయాలి. ఇంకా సాధ్యమైతే పర్యావరణానికి మేలు చేసే, జీవ విచ్ఛిన్నం చెందే ప్యాడ్లు వాడటం మనకు, మన భూమికి కూడా మంచిది. అయితే మీకు ఇంకో విషయం తెలుసా? ఋతుక్రమ పరిశుభ్రత కోసం ప్రభుత్వం మన పాఠశాలల్లో ఉచితంగా లేదా తక్కువ ధరకే ప్యాడ్లను అందిస్తోంది. అలాగే అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. ఎందుకంటే పరిశుభ్రత అనేది మనందరి హక్కు.
ఇక మన బ్యాగ్‌లో పెట్టుకోవాల్సినటువంటి మూడవ ముఖ్యమైన అలవాటు వ్యాయామం. మంచి ఆహారం తిన్నాం, శుభ్రంగా ఉన్నాం. మరి మన శరీరం ఎప్పుడూ చురుకుగా, ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి? దానికి వ్యాయామం తోడవ్వాలి. అయితే వ్యాయామం అనగానే ప్రతిరోజు జిమ్‌కి వెళ్ళి బరువులెత్తాలనేం లేదు. వ్యాయామం కోసం మనకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు. అంటే డాన్స్ చేయడం, పరిగెత్తడం, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం ఇలా ఏం చేసినా అన్ని వ్యాయామం కిందకే వస్తాయి. ఇంకా మీరు మైదానంలో ఫుట్‌బాల్ ఆడొచ్చు లేదా ప్రశాంతంగా యోగా కూడా చేయొచ్చు. ఏదైనా సరే మన శరీరాన్ని రోజు కొంతసేపు చురుకుగా ఉంచడమే మన లక్ష్యం. దీనివల్ల మన మెదడు, శరీరం ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటాయి. చూశారు కదా! ఇప్పటిదాకా మన బ్యాగ్‌లో 3 ముఖ్యమైన అలవాట్లను ప్యాక్ చేసుకున్నాం. మొదటిది వేగంగా ఎదగడానికి అవసరమైనటువంటి సంతులిత ఆహారం. రెండవది రోజువారీ పరిశుభ్రత, అలాగే ఋతుక్రమ పరిశుభ్రత. మూడవది మనసును, శరీరాన్ని బలంగా ఉంచేటువంటి వ్యాయామం. ఈ 3 అలవాట్లు మనకెంతో మేలును చేస్తాయి. మన కౌమార దశను ఆనందంగా మార్చుకోవడానికి ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. కానీ ప్రస్తుతానికి ఈ 3 అలవాట్లు మీ ప్రయాణానికి మంచి పునాదిని వేస్తాయి. గుర్తుంచుకోండి, కౌమార దశ అంటే కేవలం రోజులు గడిపేయడం కాదు. అది మనం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదిగే, ఆనందించే ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో మనమంతా ఈ మంచి అలవాట్లతో ఆనందంగా, ఉత్సాహంగా ముందుకు సాగుదాం.